హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాల్ని కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లని తొలగించి సమస్యని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ నగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాల్ని కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లను తొలగించి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకొని ప్రమాదానికి దారితీసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో 3 గల్లంతు కాగా 2 మరణించారని చెప్పారు. నాలాల్ని కబ్జా చేసి నిర్మించిన కొన్ని ఇళ్లని తొలగించి సమస్యని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 2000 ట్రక్కుల సిల్ట్ తొలగించినట్లు తెలిపారు. హైదరాబాద్లో అనేక నాలాలు సమస్యలతో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేది కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం, సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే గనక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు, వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ
రైట్ యాంగిల్స్ అంటే 90 degrees తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది, అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి, అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్లలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు, ఇది వచ్చేసి అన్ని మొత్తం నాళాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు, దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 weekలో ఇక్కడ కనపడుతుంది అనమాట. హైదరాబాద్ నగరంలోని నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అఫ్జల్ సాగర్ ప్రాంతంలో నిన్న రాత్రి ఒక నిర్మాణం కారణంగా వరద నీరు అడ్డుకుని ప్రమాదానికి దారితీసిందని తెలిపారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత. ఎస్ రాజుగారు, నిన్న రాత్రి అకాల వర్షానికి అయితే ఇంత దారుణం జరిగిందని చెప్పుకోవచ్చు. దినేష్ అలియాస్ సన్నీ అనే వ్యక్తి ఇక్కడ పడిన వర్షానికి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో మూసీ నాలకు సంబంధించిన గోడ కూలడం వల్ల అతను అంత బైక్ కూడా నీళ్ళలో పడి గల్లంతైంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆచూకీ అయితే లభించలేదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే మనం చూస్తున్నామో గోడ వెళ్దామని చెప్పి కరెక్ట్ గా వెళ్తున్న సమయంలో ఇక్కడైతే గోడ కూలిపోయింది. అక్కడ కూలిన గోడతో బైక్ తో పాటు అతను కూడా అలాగే అయితే పడిపోయాడు. ఇక్కడ పరిస్థితి చాలా చాలా డిఫరెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసిన రాళ్ళన్నీ కూడా గోడ మొత్తం ఇక్కడ నుంచి దాదాపుగా అంత దూరం వరకు, ఇక్కడ నుంచి అంత దూరం వరకు గోడ మొత్తం కూడా కూలి చుట్టుపక్కల ఇక్కడ ఉన్న ఇళ్లలో కూడా పూర్తిగా అయితే నీళ్ళు వచ్చాయి. మనకి ఏదైతే పైన మార్టిన్ హై స్కూల్ కనిపిస్తుందో ఆ స్కూల్ వాళ్ళు పైన గోడకి వాటర్ ఫ్లో తగిలి దాని వల్ల అయితే వాటర్ వెనక్కి గోడ కూలిపోయిందని చెప్తున్నారు. అసలు నేను చుట్టుపక్కల ఇక్కడ ఉన్న స్థానికులు కూడా దాదాపుగా నిన్న సాయంత్రం నడుమల పై వరకు ఉన్న నీళ్లున్న పరిస్థితి కూడా చూసారంటే వాపోతున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు అతనితో పాటు అతని స్నేహితుడు ఎవరి కోసం అయితే అతను వచ్చాడో అతను కూడా అతనితో మాట్లాడదాం. అన్న నిన్న సాయంత్రం అసలు ఏం జరిగింది, పరిస్థితి ఎలా ఉన్నాయి? 7 గంటలకి మార్నింగ్ స్టార్ట్ అయింది. 2 గంటల ఖాళీ కొంచెం వాటర్ వచ్చిన అటు హైట్ ఉంటుంది కాబట్టి బండి కొంచెం హైట్ గా వచ్చేదామని అటు వెళ్ళిపోతాడు. ఆ ఫ్లోటింగ్ 10 minutes గా కానీ ఇంకా లోపల వచ్చే వారికి ఆ గోడ మొత్తం వెళ్ళిపోయి వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఎవరికి కనిపించదు. అటు పబ్లిక్ చూసామంటే అక్కడ పెద్ద వేసి గోడ కట్టింది. ఆ ఫ్లోటింగ్ మొత్తం రివర్స్ వచ్చి వెళ్ళిపోయింది. ఇక స్కూల్ కరాలు గవర్నమెంట్ అనాలు లోన్ కరాలు అర్థమవుతుంది. రాత్రి నుంచి విడగొట్టుకుపోయింది. విడగ కాపాడానికి 2-3 వచ్చారు. వచ్చి మేకలు గుంజుకున్నారు, వేసుకొని వచ్చారు. వచ్చాక ఆ బాగా నా బండి అని బండి తీసుకొని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఆ బండితో సహా ఆయన అటే స్లో అయ్యింది. ఫస్ట్ నాకు అమ్ముడు వాళ్ళ పేరు, నా పేరు రేణుక. చూసాం కదా అసలు ఇంత వివరంగా అయితే ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వరకు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దాదాపుగా మోకాళ్ళ వరకు నీళ్లున్నాయి. పొద్దున్న వచ్చినప్పుడు కూడా పొద్దున్న నుంచి కూడా నీళ్లు అసలు ఇళ్లలో మొత్తం నీళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు టెరస్ మీదకి వెళ్ళి ఉన్న పరిస్థితి. రాత్రి అంత వర్షం చిన్న చిన్న పిల్లల్ని, పచ్చి పిల్లల్ని 2-3 ఏళ్ల పిల్లల్ని కూడా తీసుకొని
వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళారంట. ఇప్పుడు జిహెచ్ఎంసీ మరియు అధికారులు అందరూ వచ్చి ప్రస్తుతం అయితే క్లీనింగ్ మొదలు పెట్టారు. కానీ నిన్న రాత్రి 9 గంటలకి దినేష్ సంబంధించిన ఘటన జరిగినా కూడా పొద్దున 9 వరకు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఏ అధికారులు కూడా అయితే రాలేదు. చూసినాం కదా పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇంట్లో ఒక సామాన్ కూడా లేకుండా మొత్తం అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా పోతే తడిసిపోయాయి. తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అలాగే ఏదైతే వాటర్ స్టోర్ చేసుకునే సంపు ఉంటుందో, నల్ల వాటర్ స్టోర్ చేసుకునే సంపు ఉంటుందో ఆ సంపులో కూడా పూర్తిగా అయితే నీళ్లు నిండిపోవడంతో ఆ సంపులు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి కనిపిస్తుంది. చూసినాం కదా ఎలా ఉండదు ఇలా పరిస్థితి. మొత్తం అసలు ఇంట్లో సామాన్లు అన్ని కూడా బయటకు తీసుకొచ్చి బయట పెట్టుకున్నారు. అలాగే ఏదైతే నిన్న దినేష్ ఘటన జరిగిందో ఘటన జరుగుతున్నప్పుడు ఉన్న వాళ్ళు స్థానికులు కూడా అసలు ఒక చీర కానీ లేకపోతే ఏదైనా వేసి కూడా వచ్చే పరిస్థితి కాదు. అలాగే మొత్తం అంత తీవ్రంగా అయితే వరద పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు మేము చూపిస్తారు బండ్లు కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఇళ్లలో కూడా మొత్తం అసలు ఇంత హైట్ లో ఉన్న ఇళ్లలో కూడా నీళ్లు మొత్తం వచ్చేసి మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలకు చెప్తున్నారు అసలు ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు దీని నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిన్న వరద ఎలా ఉంది అనేది చూద్దాం. నిన్న రాత్రి పడిన వరదకి దాదాపుగా ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ నుంచి వేరే దగ్గరకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో అన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని తడిసిపోయి పూర్తి స్థాయిలో అన్ని తడిసిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అన్ని మళ్ళీ చేసుకొని కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొని. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ దినేష్ జస్ట్ ఒక పైప్ పట్టుకొని చాలాసేపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ పైపుని పట్టుకొని వేలాడిన అతను అంటే పక్కన ఆ వేలాడిన పైపు పక్కన ఇంట్లో వాళ్ళు కిటికీ నుంచి తాడు అలాగే అన్ని కూడా వేయడానికి కూడా చాలా ప్రయత్నించారంటే అయినా కూడా అతన్ని పట్టుకోలేకపోయామంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ 24 ఏళ్ళ వ్యక్తి దినేష్, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ వయసు అలాగే రీసెంట్ గానే పెళ్ళైందంటే 1 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక డెలివరీ బాయ్ జాబ్ అయితే చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికీ అతనికి సంబంధించిన ఆసుపత్రి డెడ్ బాడీ కూడా దొరకలేదు. ప్రస్తుతం ఇదే ఇంట్లో వాళ్ళు అతన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించారు, అయినా కూడా అతన్ని కాపాడలేకపోయారు. ఏదైతే మనం ఇప్పుడు చూస్తాము, ఇప్పుడైతే మనం మున్సిపాలకు సంబంధించి చూసినామో అక్కడికి వెళ్ళి వాళ్ళైతే చాలా ప్రయత్నించినా కూడా వాళ్ళైతే ఎంత ప్రయత్నించినా వాళ్ళైతే ఓపెన్ చేయడానికంటే ఎంత ప్రయత్నించినా అయితే పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళైతే ఏం చేయలేకపోయారంటే చెప్తున్నారు. ప్రస్తుతం ఇంటి వాళ్ళు కూడా అలాగే వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నిస్తారు కాపాడడానికి అంటే కూడా చెప్తున్నారు. అయితే చూద్దాం మనం ఎక్కడి నుంచి కాపాడడానికి ప్రయత్నిస్తారు అక్కడ స్థలాన్ని. ఓకే రైట్, థ్యాంక్ యూ సుచిత.